అందరికీ నమస్తే అండి. నా పేరు ఆరుద్ర. నా బిడ్డ దివ్యాంగురాలు. నేను అన్నవరంలో ఉండేదాన్నండి, మా అన్నయ్య ఇంటి దగ్గర. మా అత్తోరు అమలాపురం. నా సమస్య గురించి అందరూ అడుగుతున్నారని చెప్తున్నానండి. నేను 5 సంవత్సరాలుగా వైసీపీ పొలిటీషియన్లతోని, వైసీపీ పోలీసులతోని ఫైట్ చేస్తూనే వచ్చాను సార్. కేవలం నా ప్రాపర్టీని కబ్జా చేయడానికి వైసీపీ పోలీసులు చేసిన దౌర్జన్యం అండి ఇది, ఇంకేది కాదు. దాడిచెట్టు రాజా గన్మెన్ మెరపల శివ, మెరపల కన్నయ్య, ముత్యాలరావు, అన్నవరంలో ఉన్న ముత్యాలరావు, అన్నవరంలో ఉన్న లాయరు చిట్టుబాబు అనే నికృష్టుల దౌర్జన్యానికి బలైపోయిందండి నా బిడ్డ. ఈ అదవలకు తోడు అక్కడ అమలాపురంలో మా అత్తగారికి మా అత్తగారి ఆస్తి రాకుండా మా బావగారు అడ్డుకున్నాడు. రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, కామన రామ్మోహన్ రావు అనే పోరంబోకులు ఉన్నారండి. వాళ్ళకి కుడిపూడి సూర్యనారాయణరావు గారు సపోర్టు, వైసీపీ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు గారు సపోర్ట్. సో ఇంతమంది వెధవల మధ్యన నా బిడ్డను రక్షించుకోలేక కనీసం ప్రాణాలు దక్కించుకుందామని నేను రాష్ట్రం వదిలి తిరిగేశానండి. రాష్ట్రం వదిలి చెన్నైలో కొన్నాళ్ళు, తిరుపతిలో కొన్నాళ్ళు, ఆఖరికి ఇంకా వేరే గత్యంతరం లేక గంగలో దూకేద్దామని కాశీ వచ్చామండి. కాశీ వచ్చాక ఇక్కడ శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమంలో మాకు ఎంత చోటు ఇచ్చారు సుందరం సార్. నేను ఎప్పటికీ ఆయన రుణం అయితే నేను తీర్చుకోలేనండి. ఎందుకంటే నా సొంత అక్కలు, సొంత అన్నయ్యలే నా బిడ్డతో నాకు ఆదరించడానికి వాళ్ళకి ఇది లేదు. ఏ ఆస్తి ఎంతో కొంత వదిలేసుకోవడానికి నేను ఎవరి సొమ్ముకు ఆశపడలేదు సార్. 1,00,000 సార్లు చెప్తున్నాను, నా బిడ్డ ఆస్తి నా బిడ్డకి ఇప్పించమని వేడుకుంటున్నాను. అందుకే నేను అందరూ కూడా దాడిచెట్టు రాజాతో పడలేవమ్మా, కుడిపూడి సూర్యనారాయణరావుతో పడలేవంటే నాకు ఇంక వేరే గత్యంతరం లేక కలెక్టర్ ఆఫీస్కి, పోలీసుల ఆఫీసులకి, పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు పెట్టినా అవ్వట్లేదని, జగన్ దాకా వెళ్తే అయిపోతుంది అన్నారని జగన్ అన్న కోసం నేను ప్రాణాలకి తెగించి వెళ్ళానండి సీఎం ఆఫీస్కి. అయినా సరే నాకు న్యాయం చేయలేదు. నన్ను, నా బిడ్డని, నా భర్తని కలిపి పిచ్చాసుపత్రికి పంపించారు. కాకినాడ జీజీహెచ్ గవర్నమెంట్ ఆఫీసులో బంధించారు. అక్కడ నా కూతురు అన్కాన్షియస్కి వెళ్ళిపోతే ఒక నీరు చుక్క లేదు, ఒక ట్రీట్మెంట్ లేదు, ఏమీ లేకుండా బంధిస్తే నా కూతురు 3 రోజులు అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతే చచ్చిపోతుందని వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి అర్ధరాత్రి తీసుకెళ్ళి మమ్మల్ని చంపాలని చూశారు. కేవలం చంద్రబాబు గారి దయ వల్ల, ఈటీవీ రామోజీరావు గారి స్టాఫ్ వల్ల మేము బతికి బట్టగట్టామండి. మీడియా మొత్తానికి, TV5 ప్రవీణ్ గారికి, ఈటీవీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సార్. మేము ఈరోజు ప్రాణాలతో బతుకున్నాము అంటే అది కేవలం చంద్రబాబు గారు, లోకేష్ గారు పెట్టిన ప్రాణభిక్ష, అంతే. పాప ఆయన మర్చిపోకుండా సీఎం అవ్వగానే మా ఇద్దరికి కూడా ప్రమాణ స్వీకారానికి ఇన్విటేషన్లు పంపించారు. మేము వచ్చి రాగానే 3వ రోజున మాకు అపాయింట్మెంట్ ఇచ్చి 5 లక్షలు ఇచ్చారు. చంద్రబాబు గారు రుణం అయితే మేము తీర్చుకోలేము సార్. ఆయన వాగ్దానం చేశారండి, నా కోర్టు కేసులు నన్ను గెలిపిస్తాను, నువ్వు టెన్షన్ పడొద్దు, పాపకి ట్రీట్మెంట్కి ఇప్పిస్తాను అని, నా ప్రాపర్టీ నాకు ఇప్పిస్తాను. కానీ ఎంతవరకు కిందనున్న లాయర్లు కానీ, పోలీసులు కానీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మొన్న నేను పెట్టిన వీడియో చూసి
కొంతమంది స్పందించి పోలీస్ స్టేషన్ దాకా వెడితే పోలీసులు ఇప్పుడు మళ్ళీ నన్ను రమ్మంటున్నారండి. ఈసారి చంపేస్తారా? నాకు అర్థం కావట్లేదు. ఎన్నిసార్లు పెట్టాలండి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ? ఎన్నిసార్లు తిరగాలి? ఎన్ని సంవత్సరాల చుట్టూ తిరగాలి? ప్రతి నెంబర్ మీకు పెట్టాను నేను. ఇన్నిసార్లు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాను, ఇన్నిసార్లు స్పందనలో కంప్లైంట్ పెట్టాను, ఇన్నిసార్లు సీఎంఓ ఆఫీసులో పెట్టానని. ఎన్నిసార్లు పెట్టాలండి? ఈసారి వస్తే చంపేస్తారా? మొన్న వచ్చాం, వస్తే మళ్ళీ బెదిరింపులు ఏంటండి? నా కూతురు తోసేస్తుంటే మాట్లాడుతుంటే ఏంటండి? అదేదో ఆట బొమ్మ అనుకుంటున్నారా, మనిషి అనుకుంటున్నారా? నన్ను కొడితే తట్టుకున్నాను, నా బిడ్డ నడితే నేను తట్టుకోలేను. నా ఆస్తి నాకు ఇప్పించమన్నాను అంతే. నేను ఎవరి జేబులో సొమ్ము నేను అడగలేదు సార్. నా బిడ్డకి పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద శిక్షించాలని అని అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు నా కూతురు అయింది, రేపు పొద్దున మీ కూతురు అవుతుంది. ఆడపిల్లండి, ఆడపిల్లని ఈజీగా తీసుకోవద్దు. ఆడపిల్లని ఈజీగా తీసుకోవద్దండి ప్లీజ్. ఆడపిల్ల జీవితాన్ని అంత ఈజీగా తీసుకోవచ్చు. దిశ చట్టం అన్నారు, నిర్భయ చట్టం అన్నారు. అందరూ చచ్చిపోయాకనే తీస్తారా మీరు? బతికుండగా న్యాయం చేయరా ఆడపిల్లకి? మీరు ఆడపిల్ల చచ్చిపోయాకనే మీకు చరిత్ర పెడతారా? బతికొండగా న్యాయం చేయరా? ఒక ఆడపిల్లకి జీవితాన్ని సర్వనాశనం చేసి చంపేస్తే వీళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పోలీస్ ఇన్ఫ్లుయెన్స్, డబ్బులు చూపించి తిరిగి వస్తున్నారు మహారాజులా. అన్నవరం ఇంటిలో నా కూతురు పేరున్న ఇంటిని, ఒక దివ్యాంగురాలు పేరునున్న ఇంటిని చుట్టూ గోళ్ళు కట్టి ఇనప గేట్లు పెట్టేసి బంధించారండి. తాడిచెట్టు రాజా గన్మెన్, మెరపల శివ, మెరపల కన్నయ్య, ముత్యాలరావు, లాయర్ చిట్టుబాబు అనే పోరంబోకులు. ఆ గేట్లు తీయించడానికి నా మొగుడు చాలా కష్టాలు పడ్డాడు, కానీ తీయలేదు. నేను జగన్ దాకా వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంటే అప్పుడు ఆ గేట్లు తీసి ఎంతో కొంతకి అన్నట్టు 30 లక్షలు గమ్మించి పెట్టారు. 46 లక్షల విలువ చేసి ఇంటిని 30 లక్షలు గమ్మించి పెట్టారు. పోనీలే, ఎంతో కొంతకి నా బిడ్డకి న్యాయం జరిగితే అంతే చాలనుకున్నాను. దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద ఆ బిడ్డని నన్ను ఎంత పేకల దాకా పెట్టుకుని మమ్మల్ని చంపాలని చూస్తే మేము ఎక్కడ చావాలండి? న్యాయం అడిగితే చంపేస్తారా? వాళ్ళు కబ్జాలు చేసేస్తారా? ఇప్పుడు అమలాపురం సైటు నా ఇల్లు. మా బావగారు రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, రాజులపూడి చక్రధర్, జిజ్జిగడని యదవ, కామన్ రామ్మోహన్ రావు, ఎంతమంది పోరంపోకులు కలిపి ఆ కుడుపుడు సూర్యనారాయణ గారి దగ్గరికి వెళ్తే ఆడేదో నన్ను చేసేస్తున్నాడు. ఎంతకాలం అండి? నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ రాయిబారాలు ఏంటండి? న్యాయం జరగదా? మీ కూతురికైతే ఒక న్యాయం, నా కూతురికైతే ఒక న్యాయమా? మీ కూతురికి ఆ కథ పట్టదులేండి. నా మొగుళ్ళంటే చేతగనాథోలు కథ కదా మీరు. ఈ డైలాగులు ఏంటంటే అసలు నీ మొగుడు అవును, నా మొగుడు చేతగానోడే. నా మొగుడు సమర్థుడై ఉంటే మీలాగే లంచాలు తీసుకుని కబ్జాలు చేసి రౌడీలాగా బతుకుడు కాలు రగలేసి. నా మొగుడు చేతగానుడు అంటే ఈ రోజుల్లో మంచోడు అంటే చేతగానుడేనండి. నా మొగుడు మంచోడు ఉత్తముడు కనుకే మీ ఆటలు సాగుతున్నాయి. నా మొగుడు కూడా మీలాంటి రౌడీ అనుకో, మా ఇంటి జోడికి ఎవరు రారు. ఆ సోమశేఖర్ గారికి బుద్ధి లేదు. ఆడి కొడుకు ఆడు ఇంకా నికృష్టుడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్, మళ్ళీ నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. 10-15 కోట్లు 20 కోట్లు ఉంది అడిగి. నా కూతురు సొమ్మే కావాల్సి వచ్చిందా? దానికి ఉన్న చిన్న సైటే కావాల్సి వచ్చిందా దరిద్రుడికి? నేను ఓపిక పట్టి నాకు ఇంకా నాకు అర్థమైందండి. చంపడానికే నన్ను రమ్మంటున్నారు. మళ్ళీ ఎన్నిసార్లు రావాలండి? ఎన్నిసార్లు స్టేట్మెంట్ తీసుకుంటారు పోలీసులు? ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థం కదా. వీడియో కాల్ చేయమని నేను ఇస్తాను స్టేట్మెంట్.
నేను వచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చి తెస్తే ఆ సాయంత్రం అర్ధరాత్రులు గోడ దూకేసి రౌడీలు వచ్చేసి పోలీసులు వచ్చేసి మఫ్టీలో మమ్మల్ని బెదిరించి సాగు కొట్టేసి వెళ్ళిపోతారు. ఇదే కదండి జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి. పొద్దున బుద్ధిగా పోలీస్ స్టేషన్లో తీసుకుంటారు, మా కేసు తీసుకుంటారు. సాయంత్రం అర్ధరాత్రులు గేట్లు దూకి గోడ దూకి మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని కొట్టి చంపుతారు, బెదిరిస్తారు. ఇదండి పోలీసుల నిర్వాహకం. అది అడిగితే నేను తప్పు. నేను ఆంధ్ర రానండి. చంద్రబాబు గారు మాకు వరం ఇచ్చినా సరే అక్కడ ఇంకా వైసీపీ రాజ్యాలే ఉన్నాయండి. తాడిచెట్టు రాజా గన్మన్కి ఇంతవరకు శిక్ష పడలే. ఆ కుడిపూడి సూర్యనారాయణరావు వల్ల మా బావగారాలకి బుద్ధి రాలే. నా ఆస్తి నాకు ఇప్పించమని వేడుకుంటున్నాను. చంపేస్తానంటే చంపేయండి. ఇక్కడికి వచ్చి ఎలాగో ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా బెదిరించడానికి. ఎన్నాళ్ళు ఉంటాడమ్మా చంద్రబాబు? పోయిన తర్వాత ఈ పరిస్థితి ఏంటంటారు. చంద్రబాబు గారు ఎన్నాళ్ళు ఉంటారని నాకు తెలియదండి. కాకపోతే ఒక్కటి చెప్తున్నాను, చంద్రబాబు గారి వల్లే మేము బతుకున్నాం. మా ప్రాణాలకైతే గ్యారంటీ లేదండి. నాకు అర్థమైపోయింది. అది వైసీపీ గవర్నమెంట్లోనే మాకు అర్థమైపోయింది. చంద్రబాబు గారు ఉన్నంతకాలం మేము ప్రాణాలతో ఉంటాం. అది మాత్రం మాకు తెలుసు. అనకూడదు కానీ ఆడంతా 5 లక్షలు పడేసాడు, 5 లక్షలకు ఇంకో 10 లక్షలు వేసి పడేస్తావు. నువ్వు నోరు మూసుకుని పో. ఏంటండి ఇది? ఏంటండి వీళ్ళు? అన్నవరం వాళ్ళు పోలీసులా పోరపోకలా? ఎన్నిసార్లు వచ్చిన స్టేట్మెంట్లు అవ్వాలి? ఎన్నిసార్లు బెదిరిస్తారు? అదేదో ఒకటి ఎఫ్ఐఆర్ మీద ఇది పడిందంట అంటే ఇంక మళ్ళీ వాడి జీవితాంతం నన్ను చంపేస్తూ ఉంటే నేను చచ్చిపోవాలా? రెండోసారి ఎఫ్ఐఆర్ చేయరా? ఇంతవరకు నాకు ఎందుకు న్యాయం జరగలేదు అనేది దేవుడికే తెలియాలి. ఇలాంటి దరిద్ర కొట్టి అదవుల మధ్యన ఎలా పుట్టించడం నాకు తెలియట్లా. మళ్ళీ చెప్తున్నానండి, నేను చంద్రబాబు గారు లోకేష్ గారి దయ వల్లే నేను నా బిడ్డ బతుకున్నాం. కేవలం ఈటీవీ, టీవీ5 అనే మీడియాలు, అందరు మీడియాలు సంయుక్తంగా మాకు హెల్ప్ చేశారు. అందరికీ మేము రుణపడి ఉన్నాం. లేదంటే నేను ఎక్కడో సామాన్యురాలండి, ఒక మధ్యతరగతి కుటుంబంలో వంట చేసుకునేదాన్ని, ఇంట్లో గృహిణిని. నాకు చంద్రబాబు గారి ఆయన దయ కలిగింది అంటే, ఆయన రక్షించారంటే అది కేవలం మీడియా సోదరుల వల్లే. నాకు కలిసి వచ్చిన ఫ్రెండ్స్ని బెదిరించారు, నా ఫ్యామిలీని దూరం చేశారు, నాకు సాయం చేసిన జర్నలిస్ట్ మీద దొంగర కేసులు పెట్టారు. ఎంత రకాలుగా హింస పెట్టారండి. ఒక ఆడపిల్లకి, ఒక చిన్న పిల్లకి న్యాయం చేయమని అడగడం నేను చేసిన తప్పు. మనం సభ్య సమాజంలో ఉన్నామా, జంతువుల మధ్య ఉన్నామా నాకైతే తెలియట్లా. ఆడు చెప్పాడండి, ఎవడాడు డిఎస్పీ అంబికా ప్రసాద్, సింహ ఆడెవడో సింహం అంట, అమలాపురం ఎస్పీ. సింహాలు నిజమే, ఆడెవడో సింహం ఉన్నా కదా నాకు తెలియదు. ఈ డిఎస్పీ అంబికా ప్రసాద్ ఒక సింహం, ఈ డిఎస్పీ మురళీకృష్ణ ఒక సింహం, డిఎస్పీ మురళీమోహన్ ఒక సింహం, ఎస్పీ సతీష్ కుమార్ ఇంకా పెద్ద సింహం. మృగాలండి, మృగాల మధ్యన బతికాను నేను. ఆ మృగాలన్నీ కలిపి ఒక చిన్న పిల్లకి న్యాయం చేయలేక మెంటల్ హాస్పిటల్ పెట్టి చంపారనుకున్నారు. మృగాలు కదా. వాళ్ళకి చిన్న పిల్లకి, వాళ్ళకి పెళ్ళం పిల్లలు లేరేమో, మరి గొడ్డు మూత ఎదవలేమో, మరి నాకు తెలీదు. ఖచ్చితంగా నా ఉసిరి తగులుతుందండి వాళ్ళకి, అంత ఈజీ కాదు. ఒక ఆడపిల్ల ఉసిరి వాళ్ళకి తగిలే తీరుతుంది. ఈరోజు నేను ప్రాణాలతో ఉండొచ్చు, రేపు పోవచ్చు, నాకు తెలీదు. కానీ నా బిడ్డ కష్టం, నా కన్నీళ్ళు, నా కడుపు శోకం మీ అందరికి తగిలే తీరుతుంది. వాళ్ళకి తెలియ పాపం. నా వీడియో చూసి బాధపడి వైరల్ చేసిన ప్రతి సోదరుడికి, అక్కకి, చెల్లికి, అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే నేను తెలియని వాళ్ళు లేరు. నేను ఎక్కడికి వెళ్ళా సరే పాపతో గుర్తుపడుతున్నారు. పాప ఎలా ఉందమ్మా, పాప ఎలా ఉందమ్మా అంటున్నారు. అందరికీ ఏ కిళ్ళి కొట్టుకి వెళ్ళినా అడుగుతున్నారు, మెడికల్ స్టోర్కి వెళ్ళినా అడుగుతున్నారు, ఏ బ్యాంక్కి వెళ్ళినా, గుడికి వెళ్ళినా. నాకు ఎంత రెస్పాన్స్ వస్తుందని నేనైతే ఊహించలేదు.
అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు సామాన్య ప్రజలకు ఉన్న మానవత్వంలో 5% పోలీసులకు ఉంటే నా కూతురు బతుకు చక్కబడిపోయి ఉండేదండి. 5% నా కూతురు పోలీసులకి లాయర్లకి ఉండుంటే వాళ్ళకి లేదండి. చంద్రబాబు గారు వరం ఇచ్చిన, ఎంపీ హరీష్ కుమార్ గారు చెప్పిన, ఇంతవరకు అనిత గారు ఫోన్ చేసి చెప్పిన, ఇంతవరకు పోలీసులు స్పందించలేదు. అమలాపురం సిఐ అతనెవరు వీరబాబు గారు పాప ఏదో ఎఫ్ఐఆర్ వేసాడు అనుకుంటే ఛార్జ్ షీట్ వేయడంట. ఛార్జ్ షీట్ వేయడానికి ఎన్నాళ్ళు పడుతుందండి? 6 నెలలు అయింది ఇప్పటికి. ఎఫ్ఐఆర్ వేసి 6 నెలలు అయింది, ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు. మరి ఏం చెప్పుకోవాలండి నేను? ఏమన్నా అంటే అక్కడ లాయర్ అశోక్ అంటారు, లాయర్ శశిధర్ అంటాడు. ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. లాయర్లు ఏంటి, పోలీసులు ఏంటి? నా పిల్లకి న్యాయం జరగదా? నా బిడ్డ ఆస్తి నాకు రాదా? నేను అక్కడ ఇక్కడ కూలి పని చేసుకుంటూ బతుకు పెంచుకోవాలా నేను? ఏమో నాకు తెలియదండి. నాకు అర్థమైంది ఒక్కటి మాత్రం నిజం, పోలీసులు లాయర్లు కలిస్తే ఏదైనా చేయగలరు. ఒక చిన్న పిల్లని నాశనం చేయాలంటే వాళ్ళకే చెల్లిందండి. వాళ్ళు పులుల సింహాలే కదండి. నిజంగా చచ్చిపడిపోయింది నా కూతురు కాళ్ళు కాదండి. ఆంధ్రాలో పోలీసులు లాయర్లు అనే పోరంబోకుల చేతుల్లో న్యాయం చచ్చిపడిపోయింది. 5 సంవత్సరాల నుంచి నాకు నరకం చూపిస్తున్నారు పోలీసులు. మన తెలుగు 2 రాష్ట్రాలకి కాదండి. నా వీడియోస్ చూసి స్పందించిన, నేను హిందీలో పెట్టిన వీడియో చూసి స్పందించిన యూపీ ప్రజలకి, బీహార్ ప్రజలకి, ఢిల్లీ ప్రజలకి, తమిళనాడు అందరికీ కూడా నేను చాలా థ్యాంక్ యూ సార్. నాకు నా వీడియోకి ఎంత స్పందన వస్తుందని నేను అనుకోలేదు. నా బిడ్డకి న్యాయం చేయమని నేను అడుగుతున్నాను. నా బాధ చంద్రబాబు గారి దాకా వెళ్ళినా, మోదీ గారి దగ్గరికి వెళ్ళినా ఒక్కటే, ఒక సామాన్యమైన ఆడది కూడా బతకచ్చు, లేదా సామాన్యమైన ఆడది మొగుడు చేతగానోడైతే చచ్చిపోవాలి. లాయర్ శశిధర్ చెప్పేది అదేనండి. నీ మొగుడు చేతగానోడు కనుక నువ్వు కాంప్రమైజ్ అయిపో. ఆయన గారంగా చెప్పినా బెదిరింతో చెప్పినా మ్యాటర్దే. నా మొగుడు చేతగానోడు కనుక నేను చచ్చిపోవాలి, నా కూతురు వేసుకుని ముగ్గురు కలిపి ఊరేసుకుందాం అన్నాడు నా మొగుడు అన్నాడు. ఎందుకంటే ఆడ అతి మంచితనం కదా. అతి మంచితనానికి ఈ సమాజం ఇచ్చే బిరుదు ఏంటంటే చేతకంతనం. మా బావగారుల రౌడీ నా కొడుకు అనుకో, అలాగే కుడిపుడు సున్నాల దగ్గరకు ఇంకొకటి అక్కడ దగ్గరకు పోదుడు. ఇదండి ఆంధ్రలో పరిస్థితి. అమలాపురం సైటు నా కూతురిది కాదని మా బావగారు దొంగ వీలునామా పెట్టాడు. ఆ వీలునామా వల్ల నేను నా సైట్ అమ్ముకుని నా కూతురికి ట్రీట్మెంట్ చేయించుకోలేకపోయాను. అది ఇప్పుడు కేసు వాపస్ తీసేసుకున్నారు కనుక నేను వాళ్ళ మీద పెట్టిన క్రిమినల్ కేసు వాపస్ తీసుకోవాలంట. సరే అండి, మహానుభావులు కదా లాయర్లు పోలీసులు, నేను కాంప్రమైజ్ అయిపోతాను. నా బిడ్డను బతికించమనండి, నా బిడ్డను నడిపించమనండి. 8 సంవత్సరాల నుంచి నా కూతురు బచ్చబద ఉంది, దానికి న్యాయం చేయమనండి. ఒక బిడ్డకు న్యాయం చేసి దమ్ము ధైర్యం లేదు, ఒక ప్రాణం పోసి సత్తా లేదు, తీసే అధికారం మీకు ఎవడిచ్చాడండి? నాకింతవరకు కాకినాడ డిఎస్పి అంబికా ప్రసాద్, డిఎస్పి మురళీమోహన్, డిఎస్పి మురళీకృష్ణ, ఇంతమంది పోలీసుల మీద నేను కంప్లైంట్ ఎందుకు పెట్టానా, ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని నాకు ఎంతవరకు తెలియదు. చంద్రబాబు గారు అయితే చెప్పేశారు, పోసాని గారు పోసాని గారు చేస్తున్నారు, కానీ నాకు ఇంతవరకు న్యాయం జరగలేదండి. దయచేసి అందరికి ఇదే విన్నపండి, నా బిడ్డ కోల్పోయిన జీవితం ఇంకే ఆడపిల్లకి పోకూడదు. అదొకే ఉద్దేశంతో నేను ఇంత కష్టపడుతున్నాను తప్ప నాకెవరి మీద పర్సనల్ గ్రెడ్జి లేదు, పర్సనల్ లవ్ లేదు. నాకేదో పేరు వచ్చేద్దని, నీ పేరు వచ్చినా నేను ఏమైనా పొలిటీషియన్నా అండి, నేను ఏమైనా హీరోయిన్నా? నాకెందుకండి?
అంటే ఓ నిర్భయలాగా దిశ ఇలా చచ్చిపోతే కానీ ఒక ఆడపిల్లకి న్యాయం చేయరా, అది భరించలేక నేను చెప్తున్నానండి. చచ్చిపోతేనే కానీ న్యాయం జరగరా? ఆఖరికి చావు అంచులకి తీసుకెళ్లారు కదండి నన్ను, నా బిడ్డని. చావు అంచులకి తీసుకెళ్లారు కదా. మెంటల్ హాస్పిటల్కి ఎవరైనా ఫ్యామిలీని తీసుకెళ్తారా? అది ఒక్క కాకినాడ పోలీస్ స్టేషన్కి పోలీసు ఎస్పీ ఆఫీస్కి మాత్రమే చెందిందండి ఆ ఘనత. ఫ్యామిలీని మెంటల్ హాస్పిటల్ పంపించారు మమ్మల్ని. ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. మళ్ళీ లోకేష్ గారు, చంద్రబాబు గారి దృష్టికి వెళ్దామంటే భయం వేస్తుందండి, ఈ దారిలోనే పోలీసులు మమ్మల్ని చంపేస్తారని. ఎందుకంటే ఆల్రెడీ మొన్న వచ్చినప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. నేను కనీసం నేను ఇంకెవరికి చెప్పుకోకుండా సైలెంట్గా ఊరు దాటేశాను. వీళ్ళకి ఇన్ని సాక్ష్యాలు ఇచ్చానండి. ఇంకా ఎన్నిసార్లు రావాలండి నేను? ఎన్నిసార్లు కాకినాడ స్టేషన్ కాకినాడ ఎస్పీ ఆఫీస్కి రావాలి చెప్పండి? కాకినాడ ఎస్పీ ఆఫీస్కి ఎన్నిసార్లు తిరగాలి? అన్నవరం పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరగాలి? అమలాపురం పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు తిరగాలి? నా కేసు తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఎన్నిసార్లు స్టేట్మెంట్ రాసుకుంటారు? రాసుకోమనండి, నేను వీడియో ఇస్తాను, లెటర్ పెడతాను, రాసుకోమనండి, నాకు న్యాయం చేయమనండి. దగ్గర 40-50 సార్లు ఇచ్చానంటాను 5 సంవత్సరాల్లోండి. ఇంతవరకు ఆ తాడిచెట్టు రాజా గన్మెన్, మెరపల శివ, మెరపల కన్నయ్య, ముత్యాలరావు, లాయర్ చిట్టుబాబుల మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అలాగే ఇక్కడ ఫోర్జరీ కేసు పెట్టారు. డిజేబుల్డ్ యాక్ట్ ప్రకారం నేను క్రిమినల్ కేసు ఫైల్ చేసిన రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, కామన్ రామ్మోహన్ రావు, రాజులపూడి చక్రధర్, జిజ్జిగడ్ పేరు మీద పెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. అసలు ఫోర్జరీ కేసు ఎలా వచ్చిందండి? ఫోర్జరీ ఎందుకు రాశారు? ఆ లేఖర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఈ లాయర్లు వాళ్ళందరితోనే దువ్వుతున్నారా? ఫోర్జరీ రాసిన వాడి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఒక డిజేబుల్డ్ యాక్ట్, అసలు మీకు చిత్రం ఏంటంటే డిజేబుల్డ్ యాక్ట్ తెలియదంట పోలీసులకి. వీళ్ళు సిఐలు, ఎస్ఐలు, ఎస్పీలు, డిఎస్పీలు ఎలా అయ్యారో నాకు అర్థం కావట్లే. దయచేసి క్లియర్గా చెప్తున్నానండి, అన్నవరం పోలీస్ స్టేషన్లో నేను ఒక 40 సార్లు ఇచ్చానండి. తాడిచెట్టు రాజా గన్మెన్, మెరపల శివ, మెరపల కన్నయ్య, ముత్యాలరావు, లాయర్ చిట్టుబాబు మీద, వాళ్ళ మీద ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళేమో ప్రతిసారి ఇంటికి వచ్చిన ప్రతిసారి ఎలా వస్తుందో తెలియట్లేదు, మఫ్టీలో వచ్చేసి గోడ దూకొచ్చేసి మమ్మల్ని బెదిరిస్తారు. అలాగే అమలాపురం టౌన్ స్టేషన్లో ఇచ్చారండి సిఐ వీరబాబు గారికి. పాప ఆయన ఏదో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, కానీ 6 నెలలు అయింది, ఇంతవరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ఆయన్ని కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి డిజేబుల్డ్ యాక్ట్ ప్రకారం, ఫోర్జరీ యాక్ట్ ప్రకారం ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి సార్. ఒక ఆడపిల్లకి న్యాయం చేయండి. ఒక ఆడపిల్ల ఉసిరి పోసుకోవద్దండి ప్లీజ్. మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు పెళ్ళాం పిల్లలు ఉన్నారు కదా, మీకు మనవరాళ్ళు పుడతారు కదా, మీరు పవర్ఫుల్లే కానీ మీ కొడుకు పవర్ఫుల్ అవ్వడు, మీ అల్లుడు పవర్ఫుల్ కాదు, నీ మనవడు పవర్ఫుల్ కాదు నీలాగా. నా మొగుళ్ళ చేతగానోడు అయితే, నా మొగుళ్ళ చేతగానోడైతే ఈ రోజుల్లో మధ్యతరానికి వచ్చే పేరు చేతగానితనమే కదండి. నా మొగుడు డే 1 ఫస్ట్ రోజే అన్నాడు, ముగ్గురు కలిపి చచ్చిపోదాం, వాళ్ళు పోలీసులతో పొలిటీషియన్లతో మనం భరించలేమని. దయచేసి నా బిడ్డకి న్యాయం చేయండి. ఆ తాడిచెట్టు రాజా గన్మెన్, మెరపల శివ, మెరపల కన్నయ్య, ముత్యాలరావు, లాయర్ చిట్టుబాబుల మీద యాక్షన్ తీసుకోండి. అలాగే అమలాపురం రాజులపూడి సోమశేఖర్, రాజులపూడి భరత్ కుమార్, రాజులపూడి చక్రధర్,
కామన్ రామ్మోహన్ రావు గారి మీద యాక్షన్ తీసుకోండి. దయచేసి ఒక ఆడపిల్లకి ఇంకా న్యాయం బతికే ఉంది అని నిరూపించండి, లేదంటే చంపేయండి. ఇంకా కాశీలోనే ఉన్నాం, మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ వచ్చి బెదిరిస్తున్నారు. ఇక్కడ కూడా మాకు గ్యారంటీ లేవు, కానీ నాకు ఇక్కడ చచ్చిపోతే ఒక సంతోషం. శివుడి గర్భంలో వచ్చి డైరెక్ట్ గంగమ్మలోకి వెళ్ళిపోవచ్చు అనేసి. నేను ఆంధ్రాలో చావాలనుకోవట్లేదండి, అక్కడ మెంటల్ హాస్పిటల్లో పెట్టి ఆ టార్చర్ నా బిడ్డ భరించలేదు. ఇక్కడ చంపేశారనుకోండి, శివుడి గర్భంలో ఉన్నట్టే చచ్చిపోయారు, దానికి గొడవ ఉండదు. ఎందుకంటే మేము ఎక్కడ ఉంటున్నామని వెతుక్కుని మరి వచ్చేసి మమ్మల్ని బెదిరించారు. అప్పుడు కూడా అంతే, చెన్నై వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా. దయచేసి యాక్షన్ తీసుకోండి సార్, ప్లీజ్.